పెంపుడు కుక్కలంటే చాలా మందికి ఇష్టం. ఇంట్లో ఒక సభ్యుడిగా వాటిని చూసుకుంటుంటారు. అయితే కొన్నాళ్ల క్రితం వచ్చిన 'చార్లీ' సినిమా అందరి మనసులను హత్తుకుంది. ఆ మూవీలో హీరో ఒక కుక్క కోసం చాలా చేస్తాడు. అనుకోకుండా దొరికిన ఆ పెట్ డాగ్ ను టూర్ తీసుకువెళ్తాడు. దాని చివరి రోజుల్లో హ్యాపీగా ఉంచుతాడు. అయితే ఇదే తరహాలో బీహార్‌లో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ యువకుడు తాను రక్షించిన శునకంతో ఇండియా టూర్ వేశాడు. 12,000 కిలోమీటర్లు మొత్తం సైకిల్ పై తన పెట్ డాగ్ తో తిరిగాడు. అతను సోషల్ మీడియాలో యూజర్లతో పాటు యానిమల్ లవర్స్ మనసులను గెలుచుకున్నాడు. ఇక తాజాగా మరోసారి ఇతనికి సంబంధించిన వార్త, వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీహార్‌కు చెందిన ఇతని పేరు సోను. ఇతనికి కొంతకాలం కింద ఒక కుక్క పిల్ల దొరికింది. దాన్ని రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దానికి చార్లీ అనే పేరు పెట్టుకున్నాడు. అయితే చార్లీ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. బాగా క్లోజ్ అయిపోవడంతో దాంతో కలిసే టూర్ చేయాలని భావించాడు సోను. ఈ క్రమంలోనే ఒక సైకిల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని వెనకాల తన పెట్ డాగ్ చార్లీ కూర్చునేలా దానికోసం బాక్స్ ను పెట్టాడు. అందులో చార్లీని పెట్టుకుని టూర్ ను కొనసాగించాడు. అలా భారత్ మొత్తం తిరగాలని బయలుదేరాడు. ఇప్పటికే 12,000 కిలోమీటర్లు సైకిల్ పై తిరిగేశాడు. ఎక్కడికి వెళ్లినా ఆ వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఈ సోను. ఈ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 11 నెలల నుంచి తమ ప్రయాణం కొనసాగుతోందని సోను తెలిపాడు. చార్లీతో కలిసి ప్రయాణించడం సంతోషంగా ఉందంటున్నాడు. ఇక తనని చార్లీ ఎప్పుడూ విడిచిపెట్టదని, ఎక్కడికి వెళ్లినా వెనకాలే వస్తుందని అంటున్నాడు. ఇప్పటికే రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి ప్రదేశాలను సందర్శించామని చెప్పాడు. ఇక ఇప్పుడు వీరు ప్రయాగ్రాజ్‌కు బయలుదేరారు. చార్లీతో ప్రయాణం మధురానుభూతులను ఇస్తున్నాయని, ఎన్నటికీ మరువలేనివని సోను తెలిపాడు. ఇక పెంపుడు కుక్కకు ఇంత ప్రాధాన్యమిస్తూ తన వెంటే తిప్పుకుంటోన్న సోనుని జంతు ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. భగవంతుడు ఇద్దరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆల్ ద బెస్ట్ చెబుతూ చార్లీని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఇంకొందరు కామెంట్లలో రాసుకొచ్చారు.